ఉండవల్లి శ్రీదేవి గారికి ఆర్కే గారికి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే రాజధాని భూములు సేకరించిన నాటి నుంచి అక్కడ ఇప్పటి వరకు ఏదైతే స్పీడ్ యాక్సెస్ రోడ్డు వరకు కూడా ప్రతి అంశంలో ఆయన కేసులు వేసుకుంటూ వచ్చారు. ఈవెన్ ఈరోజు తెలుగుదేశం కేంద్ర పార్టీ కార్యాలయం మీద కూడా ఆయన కేసులు వేసిన పరిస్థితి. ఒకవేళ పార్టీ కార్యకర్తలు ఒప్పుకోకపోయినా అమరావతి ప్రాంత రైతులు ఈరోజు భూములు అక్రమంగా అప్పటి ప్రభుత్వం లాక్కుందని కేసు వేశారు, లేదా చంద్రబాబు నాయుడు అక్రమంగా ఇల్లు కట్టాడని, ప్రజావేదిక కట్టాడని, రోడ్లు అక్రమంగా తొలగించారని చెప్పి, లేదంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఎన్నో కేసులు వేశారు ఆర్కే గారు. అలాంటి వ్యక్తిని క్షమించే అవకాశం ఎంతవరకు ఉందండి? క్షమించడాలు ఇక్కడ ఏమి ఉండవండి. మాకు తెలిసి బాబు గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మేమైతే చెప్తుంది ఏంటంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి సజ్జల గారి దగ్గరికి వచ్చినటువంటి స్క్రిప్టో, లేకపోతే సజ్జల గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చదువుతారేమో, అటువంటి స్క్రిప్ట్లో పర్వమే అసెంబ్లీలో గుండె జగన్ జగన్ అని కొట్టుకుంటున్నటువంటి పదం. అదే రకంగా సైబరాబాద్లో మొక్క కూసినటువంటి కోతలు, అదే రకంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి వేసినటువంటి కేసులు, ఇవన్నీ ఒక పర్వం అండి. వాళ్ళు ఏం చెప్తే అదే గంగిరెద్దులాగా గంతులు వేసుకుంటూ మాట్లాడాల్సినటువంటి పరిణామం. ఈరోజు చంద్రబాబు గారి మీద కేసులు వేశారు. ఆ కేంద్ర పార్టీ కార్యాలయం నడి రోడ్డు మీద ధ్వంసం చేసి సీసీ ఫుటేజ్లో కార్లతో సహా మనుషులతో సహా పడితే మంగళగిరి ఎమ్మెల్యే ఏం చేశాడు? ఎవరికి అన్యాయం జరిగినా అక్కడ లోకల్ ఎమ్మెల్యే రిసీవ్ చేసుకోవాలి కదా. లేదట, వాళ్ళకి బీపీ అంటే వాళ్ళకి బీపీ వస్తే ఏపీ వణికిద్దట. అవును, మరి బాలకృష్ణ గారి డైలాగ్ స్క్రిప్ట్ రాసుకొని చెప్తున్నాడా? అంటే టీడీపీ వాళ్ళకి బీపీలు లేవా? అంటే చంద్రబాబు గారి సతీమణి అన్న, చంద్రబాబు గారు జైల్లో ఉన్న ఎందుకు వాళ్ళు ఏమీ పగలగొట్లా? అదొక డిసిప్లైన్ పార్టీ, అదొక నిబద్ధత. బాబు గారు జైల్లో ఉన్న ప్రతిసారి జనాలు మాత్రం గొడవలకి పోవద్దు, ఎటువంటి ధర్నాల్లో రాస్తారోకల్లో మీరు ఉండొద్దు, మీరు ప్రశాంతంగా పని చేసుకోండి, చట్టం తన పని చేసుకుంటుంది అన్నటువంటి సందేశాన్ని బయటకు ఇచ్చారు. లేదు, నన్ను లోపల అరెస్ట్ చేశారు, నన్ను చంపబోతున్నారు, మీరు బయట విధ్వంసాలు చేయండి అంటే ఎంతసేపు అండి? నాటి రోడ్డు మీద వీళ్ళ పార్టీ కార్యాలయం ఉండేదా? సో ఈ రకంగా జరుగుతున్నట్టు ఒక నియమ నిబంధత, ఒక డిసిప్లిన్గా నడుస్తున్నటువంటి పార్టీలో ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిన వాళ్ళనైనా క్షమించగల ఉదార స్వభావం బాబు గారికి ఉందేమో. అలాగే ఉండవల్లి శ్రీదేవి గారిని క్షమించారు. రానున్న కాలంలో ఇంకెంతమందిని క్షమిస్తారో. కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎవడో ఆడిచ్చిన ఆట మీరు ఆడితే ఆ ఆటలో పావులా మిగిలిపోతారు. ఎందుకంటే ఇది 151 మంది ఎమ్మెల్యేలు కూడా మేము చెప్తున్నాం. 151 మందిలో 120 మంది అటు ఇటు కాకుండా ఆగిపోయిన పరిస్థితి. ఈరోజు వాళ్ళని టీడీపీ స్వాగతించదు, జనసేన స్వాగతించదు. సీట్లు లేకుండా ఈరోజు ఒక ఓటమి పర్వం అంటే ఎలా ఉంటుందో వాళ్ళు చవి చూస్తారు. అదే రకంగా బాబు గారికి జరిగిన అవమానానికి 52 రోజుల్లో ఉన్నటువంటి జైలు పర్వానికి టీడీపీ కానీ జనసేన శ్రేణులు కానీ గట్టి బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా గెలుపు కెరటాల్లో మెజారిటీ భారీగా ఉంటుంది. బహుశా తలదాచుకోవడానికి తెలంగాణ లోటస్ పాండ్ కూడా ఖాళీ ఉండదు, పక్క దేశానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి గారు కాపేసుకుని కూర్చున్నారు. సో మీ అందరికీ బాగా విడమర్చి చెప్పాల్సిన విషయం, ఒక వ్యక్తి మెడికల్ బెయిల్ మీద బయటకు వస్తే సింహంలా గర్జించదు. ఒక వ్యక్తి మెడికల్ మీద బయటకు వస్తే 4 గంటలు చేయాల్సిన ప్రయాణం 14 గంటలు చేయరు. మెడికల్తో కంటికి సర్జరీ చేసుకొని హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ట్రీట్మెంట్ తీసుకుంటూ తెలంగాణలో రేవంత్ రెడ్డిని గెలిపించిన పరిస్థితి. ఈరోజు చూడండి, మరి ప్రజాక్షేత్రంలో బాబు గారు అడుగు పెడుతున్న పర్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఎలా ఉంటుంది? ఎక్కడ నుంచోబెట్టి అక్కడ నిశ్శబ్దత అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. ముఖ్యమంత్రి పదవి అనేది ఆయనకి నీడ్ అండి. 75 ఏళ్ల వ్యక్తి ముఖ్యమంత్రి పదవిని చూడలేని వ్యక్తి కాదు. ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని బీపీ బిళ్ళలు ప్రశాంతంగా ఉండొచ్చు. ఆ కుటుంబానికి ఆయన ఎక్కువ కాలం ఉంటే చాలు. కానీ ఆయన తక్కువ కాలం ఉన్నా పర్లేదు. రాజధాని డెవలప్ అవ్వాలా, రాష్ట్ర ప్రజలకు దగ్గర అవ్వాలా, ప్రతిరోజు సన్నిహితంగా ఉండాలని మొన్నటి రోజు వరద బాధితులను కలిసి వచ్చేటప్పుడు అర్ధరాత్రి 11:30 టయానికి పెదనందిపాడులో గంట సేపు మీటింగ్ చెప్పారండి. 11:30కి 75 ఏళ్ల వయసు వ్యక్తి, మెడికల్ బెయిల్లో బయటకు వచ్చిన వ్యక్తి. మీరు ఊహించండి, మరొక కుర్రోడు కొబ్బరికాయ కొట్టడానికి టెంకాయకి సంబంధించిన పాపం బండరాయి పైకెత్తితే వంచి కొట్టాడు. మరి ఈ వ్యక్తి అతి సునాయాసంగా క్యాన్వాయ్ పైకెక్కి అనర్గళంగా మాట్లాడుతున్నది 75 ఏళ్ళు, ఏది అర్ధరాత్రి 11:30కి. మరేమమ్మా, తాడేపల్లి ప్యాలెస్లో పబ్జీ గేమ్లో ఉన్నావా? పొలాల్లో కూడా బార్కెట్లు కట్టుకోవడం ఏంటో దరిద్రుడా అని ఈరోజు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. నువ్వు పొలాల్లో రైతులు పరామర్శించడానికి వచ్చి రోడ్డు మీద బార్కెట్లు కట్టుకొని దూరం నుంచి హాయి బాయి చేయడానికి ఏంటిది? ఏమైనా ఫ్లైట్లో పోతున్నావా? భూమి మీద అడుగు పెట్టావుగా. పొలం దగ్గరికి వెళ్ళి అసలు ఎంత లోతు నీళ్లలో దిగుతున్నారు, ఎంత లోతు బాధపడుతున్నారు, అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి, కౌలుకి ఎంత తీసుకుంటున్నారు, నీరు లేక నీటికి ఎంత ఖర్చు అవుతున్నాయి, ఎంత పంట నష్టం వచ్చింది. ఉదు తుఫాన్ పంట నష్టం కూడా ఇంతవరకు అందలేదంటండి. 10% అనిందంట, మిగతా 90% ఎవరికి అందలేదట. సో ఈ తుఫాన్ బాధితులకు కూడా న్యాయం జరిగిద్దని మేమైతే అనుకోము. అదే రకంగా బాబు గారి పర్యటన కూడా
సక్సెస్ అయిందండి. చాలా బాగా మాట్లాడారు. నీటిపారుదల సబ్జెక్ట్ గురించి, ప్రాజెక్టుల గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి, కాపర్ వాల్ గురించి, లేకపోతే ఈ డ్యాములు కడితే ఇక్కడ నీరు మనం సేవ్ చేసుకుని ఉండేవాళ్ళం, పంట నష్టం కాకుండా ఇబ్బంది పడే ఉండేది కాదు, పంటకి ముందుగానే కాలువ సహాయంతో నీరు మనకు అందేది, నీరు కొనుక్కునే అవసరం వచ్చి ఉండేది కాదంటూ చాలా గొప్ప సబ్జెక్ట్ చెప్పారు. ఆ సబ్జెక్ట్ రాసుకోవడానికే 4 పేజీల నోట్స్ వచ్చింది. అనర్గళంగా అవలేలంగా మాట్లాడిన వ్యక్తి అండి.